అంతర పంటలతో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రతి రైతు న్యూటన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి. డిపిఎంకే అమలకుమారి. రైతులందరూ ఏకపంట విధానానికి బదులుగా అంతర పంటల సాగును ఆచరించాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి సూచించారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు ఎస్కే హజరాబీ న్యూట్రీ గార్డెన్ ఏ గ్రేడ్ మోడల్ క్షేత్రాలను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఏకపంట విధానంపై ఆధారపడితే పంట నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ప్రధాన పంటతో పాటు తక్కువ కాల వ్యవధిలో దిగుబడి ఇచ్చే కనీస 5 రకాల అంతర పంటలను సాగు చేయాలని సూచించారు. హజరబీ వ్యవసాయ క్షేత్రంలో మునగ పంటలో అంతర పంటలుగా టమాటా, వంకాయి, గోరుచిక్కుడు, గోంగూర, కొత్తిమీర సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ విధానంతో ప్రధాన పంటకు అవసరమైన పెట్టుబడి ఖర్చులు అంతర పంటల ద్వారా సమకూరుతున్నాయని పేర్కొన్నారు. దీంతో రైతులు పెట్టుబడి భారం తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. అదేవిధంగా 40 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన న్యూట్రీ గార్డెన్లో బొప్పాయి, వంకాయి, క్యారెట్, బీట్రూట్, జామతో పాటు వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి పంటలు సాగు చేయడం ద్వారా ఏడాది పొడవునా నిరంతర ఆదాయం పొందుతున్నారని వివరించారు. ప్రతి రైతు తమ పొలంలో కనీసం 20 సెంట్ల స్థలంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. దీని ద్వారా కుటుంబానికి అవసరమైన నాణ్యమైన పోషకాహార ఆహారం అందడంతో పాటు ఆర్థికంగా కూడా బలోపేతం కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిబ్బంది సైదయ్య, అంగన్వాడీ టీచర్లు, గ్రామ వ్యవసాయ అధికారులు, ఆశా వర్కర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.